కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని టీడీపీ నాయకుడు రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో భారీ కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇది ముఖ్యమైన పండుగ రోజని అన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలను గమనించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగురేసుకుని తిరిగి స్టేజ్కి తీసుకువచ్చిన లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం దావోస్లో వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్న నారా లోకేష్ బాబు ఇంకా ఎదగాలని, మరెన్నో పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చెరుకూరి చెన్నారాయుడు, మల్లికార్జున్ రెడ్డి, ఇమాం హుసేన్, కొండా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన బద్వేల్ యువ నాయకుడు రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక పోరుమామిళ్లలోని బస్టాండ్ ఆవరణంలో లోకేష్ గారి జన్మదిన కేకులు కట్ చేసి అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. లోకేష్ గారు ఇదే ఉత్సాహంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాగైతే పాటుపడుతున్నారో ఇదే ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధిని ఉరకలెత్తించాలని చెప్పి, అదేవిధంగా యువతకు ఆదర్శంగా ఉండి, అదేవిధంగా నిరుద్యోగులకైతేనేమి, విద్యా వ్యవస్థలు అయితేనేమి అనేక మార్పులు తీసుకొని వచ్చి విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విద్యా వ్యవస్థలు అయితే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అదే యువ నాయకులు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఇలాంటి డెవలప్మెంట్ చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఈ లోకేష్ గారి జన్మదిన కార్యక్రమంలో